వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. ఈరోజు మనం క్లాసులో ట్రిమ్ పాత్ గురించి తెలుసుకుంటాం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ రకంగా యానిమేషన్ అనేది ఏ విధంగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్ యూజ్ చేసి క్రియేటివిటీ చేసామనేది మీరు ఈ క్లాస్ ద్వారా చూడగలరు. నేను చెప్పిన ప్రతి క్లాస్ని ఫాలో అవుతూ దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు డెఫినెట్గా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు మంచి గ్రాఫిక్ డిజైనర్. ఈ ఛానల్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ కొట్టడం అయితే మర్చిపోకండి. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంటర్ఫేస్లోకి వచ్చేసాం. ఈరోజు క్లాస్ ఏంటంటే ట్రిమ్ పాత్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న షేప్స్ టూల్స్ అలాగే పెన్ టూల్స్ని యూజ్ చేసుకొని ఈ ట్రిమ్ పాత్ అనేది మనం యానిమేషన్ చేయొచ్చు. దీన్ని అడ్వాన్స్గా ఎలా చేయాలి, బేసిక్గా ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఫస్ట్ అయితే నేను ఒక ఎలిప్స్ షేప్ని తీసుకుంటున్నా. ఈ ఎలిప్స్ షేప్ని ఇక్కడ నేను డ్రా చేస్తున్నా. ఓకే, డ్రా చేసిన తర్వాత ఇక్కడ షేప్ లేయర్ అనేది మనకి ఒకటి వచ్చింది. ఇది మనకి సెంటర్లో ఉందో లేదో తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం, కంట్రోల్ హోమ్ బటన్ లేదంటే మ్యాక్ యూజర్ అయితే కమాండ్ హోమ్ బటన్ క్లిక్ చేస్తే ఈ రకంగా మనకి సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ అలైన్మెంట్స్ ఉంటుంది. ఈ అలైన్మెంట్లో మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కరెక్ట్గా సెంటర్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ట్రిమ్ పాత్ యూజ్ చేసి దీన్ని యానిమేషన్ క్రియేట్ చేయాలి. అది ఎట్లా అనేది ఈరోజు క్లాస్ మనం తెలుసుకోబోతున్నాం. అయితే మనం ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే యాడ్ అని కనిపిస్తుంది కదా, అలాగే ఇక్కడ కూడా యాడ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ చూడండి షేప్స్, అలాగే స్ట్రోక్స్, అలాగే యానిమేషన్స్, ఈ మూడు కూడా ఆల్రెడీ మనం ఈ షేప్స్ని ఎట్లా యానిమేషన్ చేయాలి, అలాగే ఫిల్ని, గ్రేడియంట్ని, స్ట్రోక్ని ఎలా యానిమేషన్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిలో మనకి ఈ ట్రిమ్ పాత్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే అక్కడ కాకుండా ఇక్కడ కూడా సేమ్ అట్లానే కనిపిస్తాయి. అలాగే ఈ ట్రిమ్ పాత్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ట్రిమ్ పాత్ పైన క్లిక్ చేసే కన్నా మనకి ఇక్కడ ఈ విధంగా ట్రిమ్ పాత్ అనేది 1 అనేది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్, ఎండింగ్, ఆఫ్సెట్ ఇవి కనిపిస్తాయి. ఒకసారి ఇది నేను బిగ్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ 0 ఉంది. 0 అంటే ఫుల్ ఫిలప్ అయ్యి ఉంది. అది మనం ఇలా ఒక ఎంత ఒక 25% చేద్దాం. ఒక 25% చేశాను అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 25, 100%కి ఇక్కడ నుండి ఇక్కడికి 25%. అలాగే ఇక్కడ చూసుకున్నట్టుగైతే ఒక 50 చేస్తా, ఒక 50% అనమాట. ఒక 50% ఫిలప్ అయ్యి ఉంది, ఒక 50% ఫిలప్ కాలేదు. ఈ రకంగా మనకి ఇలా చేసుకున్నట్టుగైతే 100లోకి వస్తే 100% క్లోజ్ అనమాట. అలాగే ఎండింగ్ పాయింట్ 100లో ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నా, 0 పాయింట్లోకి తెచ్చా. అంటే రివర్స్, యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ అనమాట. ఇది యాంటీ క్లాక్ వైజ్ రివర్స్లో ఉంది. ఈ రకంగా మనం 100లో పెట్టుకుంటే ఇది మళ్ళీ 100 చేస్తున్నా, ఇది 0 చేసేస్తున్నా. ఇక్కడ ఆఫ్సెట్ ఉంది కదా, ఆఫ్సెట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉందనుకో, ఆఫ్సెట్ ఒక 80 degrees అనుకోండి. 80 degrees అంటే మనకి చూడండి ఈ 80 degrees నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 80 degrees నుండి స్టార్ట్ అవుతుంది. మీకు యానిమేషన్ చేసే కొద్ది మీకు అర్థమవుతుంది. 0 చేసేస్తున్నా. ఇప్పుడు మనం ఈ కసర్ పాయింట్ని స్టార్టింగ్ ఫ్రేమ్లోకి తీసుకుని వచ్చి స్టాప్ వాచ్ క్లిక్ చేసి ఇక్కడ 0 ఉంది కదా, ఈ 0ని 100 చేసేస్తాను. తర్వాత ఒక 20 ఫ్రేమ్స్కి వచ్చిన తర్వాత దీన్ని 0 చేస్తాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఓపెన్ అప్, క్లోజ్ నుండి ఓపెన్ అప్. అలాగే మనము ఇక్కడ 1 సెకండ్కి వెళ్ళిన తర్వాత ఎండింగ్ పాయింట్ని తీసుకొని దీన్ని 0 చేసేస్తున్నాం.
మళ్ళీ ఒక 20 ఫ్రేమ్స్ తర్వాత అక్కడ నుండి ఒక 20 ఫ్రేమ్స్ తర్వాత వచ్చిన తర్వాత దీన్ని 100 చేస్తున్నాం. ఇక్కడ సరిగ్గా కాలేదు, చూద్దాం. ఇక్కడ 1% 0% ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. క్లోజప్, ఓపెనప్, క్లోజప్, ఓపెనప్, క్లోజప్, ఓపెనప్. ఓకే గైస్, ఇది యానిమేషన్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆఫ్ సెట్ని మళ్ళీ స్టాప్ వాచ్ క్లిక్ చేసి ఇక్కడ మనం 0లో పెట్టేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక -180 ఇస్తున్నాం. అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 0, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి 180, -180. ఇంకొకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, క్లోజప్, ఓపెనర్, క్లోజప్. చూడండి ఎంత చక్కగా, ఎంత క్యూట్గా అనేది ఈ యానిమేషన్ అనేది క్రియేషన్ అయింది. అయితే వీటినన్నిటి మనం ఏం చేయాలి, ఈజీ కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసి కీబోర్డ్ పైన F9 ప్రెస్ చేస్తే ఈజీ. మరొకసారి ప్లే చేసి చూద్దాం. చూడు ఎంత స్మూత్గా ప్లే అయిందో. ఈ రకంగా గైస్ మనం దీన్ని ట్రిమ్ పాత్ని యూజ్ చేసి యానిమేషన్ చేయొచ్చు. ఇంకా కొద్దిగా క్రియేటివిటీగా చేయాలి అని అంటే ఏం చేద్దాం, ఈ షేప్ లేయర్ని మనం సైజ్ తగ్గించేద్దాం. ఇక్కడ ఎలిప్స్ 1 అని ఉంది కదా, ఎలిప్స్ 1 పైన క్లిక్ చేస్తే ఎలిప్స్ పాత్ 1 అని ఉంటుంది కనిపిస్తుంది. దానికి ఇక్కడ సైజ్ అనేది ఉంటుంది. ఇది నాకు ఒక 100% కావాలి. ఇలా ఒకసారి ఇలా. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాను, డూప్లికేట్ చేసుకుంటున్నా. సైజ్ అనేది స్టాప్ వాచ్ క్లిక్ చేసి మళ్ళీ దీన్ని డూప్లికేట్ అంటే Ctrl+D లేదంటే కమాండ్, మ్యాక్ యూజర్ అయితే కమాండ్ కొన్ని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు సెకండ్ లేయర్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం కేవలం మనం ఏం చేయాలి, సైజుని మాత్రమే మార్చుకోవాలి. ఎలిప్స్ 1లో సైజుని మార్చుకోవచ్చు. అక్కడ 100 ఇచ్చాం కదా, ఇక్కడ 200 ఇద్దాం. తర్వాతది ఇక్కడ 300, తర్వాత U400, తర్వాతది U500, తర్వాతది U600. ఓకే గైస్, ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం. చూడండి యానిమేషన్ అనేది ఎంత నీట్గా క్రియేటివిటీ అయిందో. అలాగే మనం పెన్ టూల్ ద్వారా తీసుకొని ఇది ఎంత చక్కగా మనకి యానిమేషన్ అయ్యిందనంటే చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే ఈ టూల్స్లో అన్నీ తీసుకొని మీరు మీ మైండ్ క్రియేటివిటీ బట్టి చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పెన్ టూల్ నుండి ఒక యానిమేషన్ చేస్తున్నా. చూడండి, పెన్ టూల్లో నేను ఒక షేప్ని, ఒక ప్లస్ సింబల్ని వేస్తున్నా. ప్లస్ కాదు, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వరకు క్లిక్ చేశాను. ఓకే, ఇది ఒక లైన్. ఈ లైన్ని మనం యానిమేషన్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏంటి, యాడ్లో ట్రిమ్ పాత్లోకి వెళ్ళాలి. ట్రిమ్ పాత్ క్లిక్ చేసా, ఇక్కడ ట్రిమ్ పాత్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ వచ్చి నాకు ఏం చేయాలి, స్టార్టింగ్ పాయింట్ 0 అయిపోవాలి, 100 అయిపోవాలి. కొద్ది ఫ్రేము ఒక 20 ఫ్రేమ్స్ తర్వాత ఏమైపోవాలి, ఇది మళ్ళీ నాకు 0 అయిపోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఒక 1 ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఎండింగ్ పాయింట్ని మళ్ళీ నేను స్టాప్ వాచ్ ఇక్కడ 0 అయిపోవాలి. ఇది ఇక్కడ ఒక 2 ఫ్రేమ్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది 100 అయిపోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడ ఆఫ్సెట్ క్లిక్ చేసి 0, అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఒక -90 కావాలి. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 0, అలాగే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ -90. ఇవన్నీ సెలెక్ట్ చేసి ఏం చేయాలి, F9 కీబోర్డ్ పైన ప్రెస్ చేస్తే
ఈజీ అయిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి. వావ్! వావ్! ఈ విధంగా గాయ్స్ ట్రిమ్ పాత్‌ని యూజ్ చేసి మనం యానిమేషన్ అనేది క్రియేటివిటీ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకో సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. బాబాయ్.